ఈ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి చూద్దాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లైక్ 1 2 3 4 5 రోస్ ఉన్నాయి, అవునా? అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 కాలమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ రోకి ఎన్ని స్టార్స్ ప్రింట్ చేస్తుంది? ఓన్లీ 1 స్టార్. సెకండ్ రోకి ఎన్ని స్టార్స్? 2 స్టార్స్. థర్డ్ రోకి 3 స్టార్స్. ఓకే, సో ఐ అనేది సేమ్ మనకి లైక్ 1,n+1 నెంబర్ ఆఫ్ రోస్, ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఈ 5 అనే కావాలి. బట్ స్టార్స్, ఇక్కడ మీ స్టార్స్ ఎన్ని ప్రింట్ చేయాలనేది మీకు దేని మీద డిపెండ్ అయిందంటే ఐ మీద డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే జే లూప్ అనేది ఫస్ట్ రోకి 1 స్టారే ప్రింట్ చేస్తుంది, సెకండ్ రోకి 2 స్టార్స్. సో ఇట్స్ కీప్ ఆన్ ఇంక్రిమెంటింగ్, రైట్? చూడండి, ఇది మనకేమవుతుంది, ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతా వెళ్తుంది స్టార్స్ అనేవి, అవునా? అప్పుడు మనకేమవచ్చు 1,i+1 అని పెట్టుకోవచ్చు కదా. సో సెకండ్ ఇటరేషన్కి లైక్ ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు జే అనేది అంతవరకే ప్రింట్ చేయాలి స్టార్స్. ఓకేనా, సో ఫస్ట్ దీనికి కోడ్ రాసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. ఓకే, n is equal to 5 for I in range of 1,n+1 for j in range of 1,i+1 print star comma n is equal to keep like this and then print. Okay, observe చేయండి, n is equal to 5 in range of 1,n+1 అంటే దాని మీనింగ్ 1 to n+1 అని అర్థం, అంటే 1 to 6 అని అర్థం. ఓకే, సో range of 1,6 అంటే it will give 5 possibilities. So for first iteration I value becomes 1, which is a true value which will come inside and will run the second for loop. So second for loop ఏముంది, j in range of 1,i+1 అంటే దీని మీనింగ్ ఏంటి, 1 to i వాల్యూ ఎంత 1 2. సో రేంజ్ ఆఫ్ 1 to 2 అంటే there is only one possibility. ఓకేనా, సో రేంజ్ అంటే ఏం చెప్పాను మీకు, it will start at 1, it will stop at 2, but 2 is not included. ఓకే, సో ఇప్పుడు మనకి ఓన్లీ 1 స్టార్ ప్రింట్ చేయాలి. ఎక్కడ i is equal to 1 and j is equal to 1 ఇక్కడ, రైట్? సో ఇప్పుడు సెకండ్ కండిషన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇవన్నీ ఎంటీ స్పేసెస్ అనమాట, ఇక ఏం ప్రింట్ చేయదు, 1 స్టారే ప్రింట్ చేస్తుంది. తర్వాత ఈ లూప్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకి బయటకు వస్తుంది. బయటకు వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాం ప్రింట్, దీని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయండి అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో ఇట్ విల్ టేక్ ది అనదర్ పాసిబిలిటీ, i is equal to 2. సో ఇప్పుడు i వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది, అవునా? సో 2 అనేది ట్రూ వాల్యూ కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ అగైన్ ఫర్ j in range of ఓకే 1,i+1 అంటే దాని మీనింగ్ ఏంటి, 1 to i వాల్యూ 2, 2 + 1 3. సో ఇట్ హ్యాస్ 2 పాసిబిలిటీస్. ఓకే, 1 అనే 2, 3 అనేది నాట్ ఇంక్లూడెడ్. సో కాబట్టి ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్స్ వేర్ i is equal to 2, j is equal to 1, i is equal to 2, j is equal to 1 ఇక్కడ. నెక్స్ట్ i is equal to 2, j is equal to 2 అంటే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, రైట్? మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ లైన్ పొమ్మని. సో ఇక్కడ కర్సర్ వచ్చింది అనమాట. వచ్చినప్పుడు ఈ లైన్కి కర్సర్ వచ్చింది, అవునా? సో వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ i is equal to 3 నెక్స్ట్ ఇటరేషన్కి, అండ్ j అనేది సేమ్ 1 to i+1 అంటే 1 to i value is 3, 3 + 1 4. So it will have 3 possibilities. So it will print i value 3కి అండ్ j వాల్యూ 1 2 3కి స్టార్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఫుల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయ్యింది. దీన్ని సింగిల్ ఫర్ లూప్ ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. ఓకేనా, సింపుల్గా లైక్ n is equal to 5. ఓకే, అండ్ ఫర్ i in range of 1,n+1 పెట్టు నెంబర్ ఆఫ్ రోస్కి. సో ఈచ్ రోకి ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలనేది నువ్వే డిసైడ్ చేసుకో. కాబట్టి ఇక్కడ i పెడితే మనకి ఏమవుతుందంటే స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో ఫస్ట్ రోకి i is equal to 1 అయింది కాబట్టి 1 స్టారు, నెక్స్ట్ i is equal to 8 కాబట్టి 2 స్టార్స్, i is equal to 3 అయింది కాబట్టి 3 స్టార్స్. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ప్యాటర్న్ అనేది బిల్డ్ అయ్యింది. సో ఇప్పుడు నాకు లైక్ ఈ ప్యాటర్న్ కావాలి అనుకోండి. ఓకే, నేను ఏ విధంగా చేంజెస్ చేస్తే కోడ్లో నాకు ఈ ప్యాటర్న్ వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఏం చేస్తారంటే i అనేది పెట్టండి సరిపోతుంది. ఓకే, సో i అనేది పెడితే మీకు ఏమవుతుందంటే ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇన్ కేస్ i బదులు j పెట్టారు అనుకోండి,
అప్పుడు మీకు ఏ ప్యాటర్న్ అయితే వస్తుందంటే ఇది వస్తుంది 1 1 2 1 2 3 1 2 3 4 నెక్స్ట్ 1 2 3 4 5. సో ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకేనా, అట్లా కాకుండా లైక్ కేర్ ఆఫ్ 96 ప్లస్ ఐ అనేది పెట్టారు అనుకోండి, అప్పుడు మీకు ఏ ప్యాటర్న్ అయితే వస్తుందంటే లైక్ ఏ నెక్స్ట్ బిబి సిసిసి డిడిడి ఈఈఈఈఈ. ఓకే, ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది. 96 ప్లస్ జే పెడితే ఏమవుతుందని చెప్పేసి ఎగ్జిక్యూషన్లో అయితే చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n plus 1 for j in range of 1, I plus 1, and then print here. So first stars, right angle triangle star pattern కావాలి కాబట్టి, okay, and then keep like this, and then print, execute this. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది, అవునా? సో అయితే అండ్ ఇదే విధంగా దీన్ని లైక్ నాకు నెంబర్స్ కావాలి అంటే లైక్ ఏ విధంగా చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏముంది, ఐ పెట్టండి సరిపోతుంది. ఐ పెడితే మీకు ఏమవుతుందంటే లైక్ నెంబర్ ప్యాటర్న్ అయితే వస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో చూడండి, రైట్. అండ్ అదేవిధంగా జే పెడితే మీకు ఏమవుతుందో చూడండి. ఓకే, అండ్ ఇక్కడ జే పెట్టండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అయితే చూడండి. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. సో 1 1 2 1 2 3 1 2 3 4 5, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి కేర్ ఆఫ్ 64 ప్లస్ ఐ పెట్టండి, సారీ 96 ప్లస్ జే పెట్టండి, స్మాల్ వాల్యూస్ కావాలి కాబట్టి, సారీ కేర్ ఆఫ్ 96 ప్లస్ ఐ పెట్టండి, మీకేం వస్తుందో చూడండి. ఓకేనా, సో ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో. మన 96 ప్లస్ జే పెడితే మనకేమొస్తుంది, ఈ ప్యాటర్న్ అయితే వస్తుంది, రైట్. సో ఈ విధంగా మనం సింగిల్ ప్యాటర్న్ని లాజిక్ యూజ్ చేసుకుని డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు. సో మీకు బేస్ ప్యాటర్న్ స్టార్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఇదే స్టార్ ప్యాటర్న్ని సింగిల్ ఫర్ లూప్ రాయాలంటే ఎలా రాస్తాం, n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n plus 1. దిస్ ఈస్ ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, అండ్ ఈచ్ రోకి ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలనేది మనం ప్రింట్ స్టేట్మెంట్లో పెడతాం, స్టార్ ఇంటూ ఐ. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్, విల్ గెట్ ది సేమ్ అవుట్పుట్. ఓకేనా.